హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఇంకా ఇప్పుడైతే వచ్చిన ఇంటికి బండి వచ్చేసి అల్వాలో పెట్టి వచ్చిన. ఇంకా రోజు అప్ అండ్ డౌన్ చేస్తే పెట్రోల్ కొంచెం సేవ్ అవుతుంది, ఎక్కువైపోతుంది. అందుకే కొద్దిగా పెట్రోల్ సేవ్ చేద్దామని చెప్పేసి అల్వాలో పెట్టేసి వచ్చిన. చూద్దాం పిల్లలు ఏం చేస్తారో. అది స్నానాలు అవుతున్నట్టు స్నానాలు అవుతున్నాయి రా అనే అన్న. స్నానం అయిపోయిందా ఇది? అయిపోయిందా? అక్కడే అవుతుంది ఇంకా. సరే మోటార్ వేసినాం, నీళ్ళు పట్టాలి. పైప్ వేద్దామా? పైప్ వేద్దామా? ఏమేమి చేసినా? ఇప్పుడు వచ్చినా ఇక మోటార్ వేసింది కదా. మన రోజు కట్టే అవుతుంది. మరి ఇది ఎవరు కడుపుతారు? టైమా? టైం 1, 2, 3. 1, 2, 3. పప్పా మమ్మీ నిన్న నైట్ ఆలుగడ్డ క్యాప్సికమ్ వండింది. ఆలుగడ్డ క్యాప్సికమ్ వండిందా? మళ్ళీ పోతుంది మొత్తం వస్తుంది మళ్ళీ. ఈ ప్లాంట్ వెనకాల ఈ ప్లాంట్ ఉందా? చిన్న ప్లాంట్ అనే ఉంది మమ్మీ. ఏమైంది పాపా చెట్టుకి? చెట్టు పై అయితే ఏందా మట్టి తక్కువైంది. అది రాలేమైతే రాళ్ళు స్టైల్ కోసం ఇస్తున్నట్టు. స్టైలా? అది మాకు ఇచ్చే. పైకి పెట్టాలి చెట్టు. దీందాకుండా మట్టి, ఆ మట్టి లేకనే వెరుగుతలేదు. అది ఏం కాదు, అటు ఏం కాదు. మేషమ్మ గుడ్ మార్నింగ్. చిన్నారి గుడ్ మార్నింగ్. దోశ తింటారు. మేషమ్మ దోశ తింటున్నాయి. డిసెంబర్ స్పెల్లింగ్ అడ చెప్పు. నువ్వు చెప్పు. ఆమెకు వచ్చి నువ్వు చెప్పు. చెప్పు మరి. చెప్పు, నువ్వు చెప్పు. మెల్లగా అన్ని పిచ్చి పనులు చెప్పడం నీకు ఏ పనులు రావు. ఏమని? అవునా? చూసుకుంటే చెప్పినావా? తొండి. మీ అమ్మని అడుగు ఫస్ట్. చెప్పు డిసెంబర్ స్పెల్లింగ్ చెప్పు. చిన్న అందిస్తుందా? డిసెంబర్, నవంబర్, అక్టోబర్, టైమా? పప్ప జోలికి రావద్దు. బట్టలు పిండింది, ఇన్నే పెట్టింది బట్టలు. అవును, బట్టలు ఎవరు ఆరేస్తారు? బట్టలు ఎవరు ఆరేస్తారు? అయిపోయిందా? మీ అందరూ అయిపోయిందా? మీరు అయిపోతే నాకు అన్నం వేసుకొస్తారా? అన్నం ఇప్పుడు చాయ్ ఉంది. అన్నం తినే కదా. నువ్వు చాయ్ ఫస్ట్ పాలు తాగు. నాడు నువ్వు సాక్షి వేసుకున్నాడు. ఏమైనా సాక్షులు ఏమని ఉంటాయి నాన్న, అన్నీ ఉంటాయి. ఫస్ట్ మనం బువ్వ తిన్నాక లెక్క.
ఈ సలనం ఎందుకు పెడుతుర్రా బే నాకు? ఈ సలనం ఎందుకు పెడుతురు? ఈ పైన ఇది వేస్తే ఎందుకైతుంది మేడం? ఇదంతా మాడిపోయింది చేస్తారు, మొత్తం మాడగొడుతుంది. అన్నం మాడగొడుతున్నామో తినబుద్ధి కాదు నాకు. నీ అమ్మ రేపటి శాంతి ఊకే రెండు ఎందుకు పంచాలి ఎందుకు? రేపు గట్టే రోడ్లమే వండుకుంటాను, గట్టే రోడ్లమే వండుకుంటా. రేపు రాను ఇంటికి. నేను వస్తే పని అడుగుదాట, మరి నేను ఏం చేస్తున్నామో అంటే అడ్డం కూర్చుంటున్నా. మీరు పని చేస్తుంటే ఎప్పుడు ఇదే లొల్లి. నేను వస్తేనే ప్రాబ్లం కదా నీకు? అది నేను వచ్చి అంటే నేను వచ్చి కొడుతున్నాను. అది కాదురా, మీరు ఎందుకు చేస్తున్నారు పని? నేనుంటే నన్ను ఎందుకు తిప్పిస్తారు మీరు? సరే కానీ మేము పోయినాక జరగ బట్టలు మంచిగా ఇగో నా డ్రెస్సులు, నీ షర్ట్ ఏమో ఇక్కడ చూడండి, ఆ చిన్న చిన్న అన్ని ఆ దండం చూడండి, పిల్లలు ఏమో ఇక్కడ చూడండి. అర్థమైందా? నడు 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 ఇక అయిపోయిందా? వెళ్ళి పెట్టుకోను. పిల్లలకు టైం అవుతుంది. నాన్న అది పట్టుకో పట్టుకో మెల్లగా చిన్న నా పిల్లవి వెళ్ళానమ్మా. పెద్ద తీసుకో మరి. మమ్మీ పెడుతున్నా చూడు, జల్దీ నడుగురు పెట్టాలి, లేట్ అవుతుంది. ఇంత మంచిగా మద్దతు పెడుతుంది రానా. సూపర్. అట్లా పట్టుకో అట్లా పట్టుకోరా. నడుచుకుంటున్నా మరి. బండి ఎక్కడిది? బండి లేదు, బండి తెలా నేను మెడా బస్సు పోతా, ఆర్టీసీ బస్సు పోతా. ఎందుకు? నడు నడు. స్కూల్ రాళ్ళతో ఆడతావా మరి? అవి చెప్పులు వేసుకుని వస్తున్నారు. ఏమండి ఏమన్నా? ఆగు వస్తున్నా. ఏమన్నా నేను? ఆగు చెప్పులు వేసుకొని వస్తానా? పెడతలే. సో ఓకే ఫ్రెండ్స్, ఇక ఇప్పటికైతే బండి దగ్గరికి వచ్చిన. ఈరోజు కొంచెం తొందరగా రావాల్సి వచ్చింది, ఎందుకంటే బండి లేదు కాబట్టి తొందరగా వచ్చిన. ఇక అల్వాలో పెట్టినా అనమాట, ఇక్కడ పెట్టిన బండి. పొద్దుగా ఆర్టీసీ బస్కి వచ్చిన, 1 గంటకి లేచిన. ఇక లేచి స్నానం ఇట్లా చేసుకొని మెల్లగా బయలుదేరిన. బండి అయితే దుమ్ము దుమ్ము ఉంది, పక్క కొడదాం. కిలోమీటర్ కాబట్టి అంత ఆగం 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 జగన్. ఇక మనకు రోజు అనేది సెట్ కాదు టైము. ఇక మామూలుగా చూసుకోవాలి. సేమ్ పికప్లు అనమాట. నిన్నటికి పికప్లు ఇచ్చిండు. నిన్న 3 ఉండే, అదే 6 o'clock లాగిన్లా. ఈరోజు కూడా 3 ఉన్నారు వాళ్ళే. ఇప్పుడు టైం వచ్చేసి 4:15 అవుతుంది. 4:20కి రిపోర్ట్ చేయాలి. కాకపోతే వాళ్ళు 4:35, 4:40కి వస్తారు. అందుకే కొద్దిసేపు ఆగి వెళ్దాం. ఆడపోయినా రోడ్డు మీద గల్లీలు ఉన్నాయి చిన్నవి, ఆ గల్లీలు అయితే మనం వెయిట్ చేయలేము. సో కొద్దిసేపు ఆగిన తర్వాత 4:30కి అట్లా బయలుదేరిపోదాం.
సో ఇప్పుడైతే బేగంపేట వెళ్తున్నాను. ఉప్పల్కి వెళ్ళి 2 పికప్లు చేసిన. ఒక పికప్ వచ్చేసి అల్వా నుంచి తీసుకొచ్చిన, రెండో పికప్ కూడా మళ్ళీ గట్కేసారి వేసిండు. చాలా లాంగ్ వేసిండు మళ్ళీ గట్కేసారి. 21 42 కిలోమీటర్స్ వచ్చింది. మా ఇడికే నేను లాంగ్ నుంచి వస్తున్నాడు బాబు, దగ్గర అంటే అది దగ్గరనే అంటాడు. అరే కాదు భయ్యా, దగ్గర కాదు, 42 కిలోమీటర్స్ వచ్చిందని చూపించినా కూడా మ్యాప్లా. ఏమో సరే చూద్దాంలే అన్నట్టు అంటున్నాడు. ఇక మరి చేస్తాడా ఏడా తెలీదు. ఇప్పుడైతే బేగంపేట అయితే పోతున్నా. ఆ బేగంపేటలో కూడా 2 కూడా 20 40 కిలోమీటర్లు డ్రాప్లు వేస్తుండు. అయితే ఒక డ్రాప్ అయిపోయింది. ఈ డ్రాప్ వచ్చేసి దూలపల్లి, కానీ చెప్పింది దూలపల్లి, దగ్గర తీసుకొచ్చింది గుండ్లపోచంపల్లి. కానీ రోడ్ అయితే మరి దారుణంగా ఉంది. అంటే ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అన్నమాట, రోడ్ సరిగా లేదు. ఒక చెరువులోంచి తీసుకొచ్చింది. నేను అసలు చెరువే అనుకున్నది, కానీ చెరువు కాదు. కాకపోతే వాటర్ మాత్రం ఫ్లో అవుతున్నాయి. టైం వచ్చేసి 11:52, 11 o'clock డ్రాప్ అనమాట ఇది. అమ్మా, ఇదేమో చెరువు కట్ట. 11:52, 1 hour పట్టింది డ్రాప్ అయిపోయినాకి. 3 డ్రాపులు ఉండే. ఒకటి ఓల్డ్ బోయినపల్లి, సుచిత్ర కూడా కాదు, సుచిత్ర పేరు కానీ జీడిమెట్ల తీసుకుపోయినామే. తర్వాత గుండ్లపోచంపల్లి తీసుకొచ్చింది, ఇది దూలపల్లి అని చెప్పి. ఇప్పుడు మీకు చూపిస్తా రోడ్ ఎట్లుంటుంది అనమాట. ఇది ఇదంతా చెరువు. ఇక్కడ ముంగడ చూపిస్తే ఎట్లుందో. అసలు ఫస్ట్ నేను అనుకోలే అసలు లేక బండి పోతుందని. చెర్లకు బండి తీసుకొస్తుంది ఏంద్రా బాబు అనుకున్నాను నేను. వస్తుంది, దగ్గరికి వస్తుంది. అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు ఇది రోడ్ అంటే. చూడండి ఎట్లుంటుందో. ఆ ముంగటి నుంచి రైట్ తీసుకోవాలంటే నేను షాక్ అయిపోయినా. ఏంది మేడం ఈ చెరువులో పోమంటున్నాం అని. లేదు భయ్యా, ఇది రోడే అంటది, అన్ని వాటరే ఉన్నాయి ఇలా అన్ని. ఇదంతా చెరువు. ఇదేదో బండి యాక్సిడెంట్ అయినట్టుంది. టోషన్ కట్టుకొని తీసుకుపోతారు. బండి ఎట్లా ఆడుతుంది చూడండి, డ్యాన్స్, పుష్ప డ్యాన్స్ ఆడుతుంది ఇది కూడా. 12:22 ఈ టైంలో చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో. కూడా సిగ్నల్ పాటించాల్సిందే. అయితే ఆ కంపెనీలో ఒకటి ఇచ్చిర్రు తినమని. టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుంది, టైం 1 అవుతుంది. అయితే నేను ఈరోజు బాక్స్ తెచ్చుకోలేను అనమాట. ఎందుకంటే కొంచెం తొందరగా బయలుదేరినాం కదా. 1 గంటకు లేచి స్నానం వేసుకుని బయలుదేరినా. ఇక టిఫిన్ పెట్టుకునే టైం లేకుండే. అందుకే బయట తిన్నా ఈరోజు. అది ఏంటంటే మొన్న తిన్నా చూసినా, పునుగులు తిన్నా. కానీ ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఆకలి అవుతుంది. కానీ టైంకి వచ్చింది ఇది. ఇది ఏమి ఇచ్చిర్రు ఏందని చూద్దాం ఒకసారి. ఓపెన్ చేసిన ఆల్రెడీ, కానీ నాప్కిన్, బర్గర్ ఇచ్చిర్రు. ఈ బర్గర్ తినేస్తే కొద్దిగా కడుపులో ఆసర పడుతుంది. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. రిసాల బజార్ డ్రాపు. రిసాల బజార్ పేరుకి రిసాల బజార్ డ్రాపు, కానీ రిసాల బజారు తుర్కపల్లి అక్కడ కోంపల్లి దగ్గర దాకా ఉంది డ్రాపు. ఇంకా ప్రస్తుతానికి డ్రాప్లు అయితే అన్నీ చేసేసిన. పోయి ఈరోజే ఆ ఉప్పల్ కంపెనీ నుంచి వెళ్ళి సూపర్వైజర్ ఫోన్ చేసిండు. 4:30 డ్రాప్ పెట్టినా రమ్మని చెప్తుండు. ఈయన 4:30 అవుతుంది. కానీ అప్పటిదాకా నేను పోతానా ఎట్లా అబ్బా. అంటే మామూలుగా 4:30కు బయలుదేరితే వెళ్ళిపోవచ్చు. అంటే ఎస్కట్లేడు కదా, వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఒక 15 నిమిషాలు లేట్ అవుతుంది. కానీ 15 నిమిషాలు లేట్ అయితే మరి వెయిట్ చేస్తాడా లేదా ఒక మాట అయితే ఫోన్ చేసి చెప్తా నేను. కానీ తొందరగా పోతే డ్రాప్ దొరుకుతుంది, బాగుంటుండే.
కానీ ఏ టైం అవుతుందో చూద్దాం. ఎగ్జాక్ట్లీ 4:31 అవుతుంది. ఉప్పల్ పోయేసరికి మనకి ఏ టైం అవుతుందో చూద్దాం. సో నేను అనుకుంది ఒకటి, అయింది ఒకటి. డ్రాప్ అయితే దొరకలే. లేట్ అయిపోయింది అన్నే. ఆడ రిసల బజార్ అదంతా తిరిగేసి వచ్చేసరికి అన్నే 4:30 అయింది. ఇక 4:35 అయింది. 4:31, 4:32 అయింది. ఇక ఎంత కొట్టుకొని వచ్చినా ఇక్కడికి వచ్చేవరకు 5 అయింది. డ్రాప్ చెప్పేసిన, ఇక నేను ఏడా జేబీఎస్ దగ్గర ఉన్నప్పుడు చెప్పేసిన, అన్న నాకు వర్కౌట్ అయ్యేటట్లేదు, అంటే లేట్ అయ్యేటట్టు ఉంది, మరి ఏమైనా బండి ఉంటే పంపించానా అని చెప్పిన. సరే అన్న, నీకోసం డ్రాప్ పెడితే నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా అంటాను. ఇంకేం చేస్తాం మనం మనం ఎంత రావాలనుకుంటామో అంత వస్తాం. ఇక అంతకంటే ఎక్కువ అయితే రాలేం కదా. సో లేట్ అయిపోయింది. డ్రాప్ అయితే మిస్ అయిపోయింది. టైం వచ్చేసి ఇప్పుడు 5 అవుతుంది. ఇక 5:30 లాగౌట్ ఉంటుంది. 5:30 అంటే 5:45 ఏమో బయలుదేరుతారు. ఇక డ్రాప్ దించేసి అల్వాల బండి పడేసి చలో గోయింగ్ ఇంటికి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి ఫ్రెండ్స్. ఓకే, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్.